కర్నూలు జిల్లాలో వజ్రాల వాన కురుస్తోంది. అదేంటి వాన కురవడం అంటారా? కర్నూలు నేలల్లో అత్యంత విలువైన వజ్రాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి సాధారణమైన రోజుల్లో మామూలు రాళ్లలాగే కనిపిస్తాయి తప్పితే బయటపడవు. అయితే తొలకరి వానలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు కర్నూలులో వజ్రాల వేట మొదలవుతుంది. ఆ రోజు దొరికితే చాలు వజ్రంతో కోటీశ్వరులైన వాళ్ళు, లక్షాధికారులైన వాళ్ళు కూడా ఉంటారు. అంత విలువైన వజ్రాల గని కర్నూలు ఖిల్లా. దీనికి సంబంధించి ఈ సంవత్సరానికి ఇప్పటికే తొలకరి జల్లులు మొదలవడం ఇవన్నీ జరగడం అయిన తర్వాత ఇప్పటికే 50కి పైగా విలువైన వజ్రాలు అక్కడ లభించాయని, ఈ వర్షాలు కురుస్తుండడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు దగ్గర నుంచి కూడా ప్రజలు క్యూ కడుతున్నారు. వజ్రాలను కూడా వ్యాపారులు రహస్యంగానే కొనుగోలు చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా తొలకరి వర్షాల తర్వాతనే ఇక్కడ ఈ విలువైన వజ్రాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. దీంతో పొలాల్లో రైతులు, కూలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఔత్సాహికులు వచ్చి అక్కడ అన్వేషణలో బిజీగా గడుపుతూ ఉంటారు. దాదాపుగా ఇప్పటికీ 50కి పైగా వజ్రాలు దొరకడం, ముఖ్యంగా జొన్నగిరి, పెరవలి తదితర ప్రాంతాల్లో వజ్రాల వ్యాపారులతో పాటు గుత్తికి చెందిన వారు వీటిని రహస్యంగా కొంటున్నారు అని చెప్పి సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికీ వజ్రాలు దొరికిన వాళ్ళకి వ్యాపారులు ఏదైతే విలువ కడుతున్నారో, ఒకవేళ అది నచ్చకపోతే కనుక ఎవరైతే మొత్తం వ్యాపారులు అక్కడ సిండికేట్ గా ఉన్నారో వాళ్ళందరూ అక్కడ వేలంపాట ఆ వజ్రాల మీద నిర్వహించి ఎవరైతే ఎక్కువ పాట ఆ వజ్రం మీద పాడతారో ఆ రేటే ఫిక్స్ అవుతుంది అన్నటువంటి విషయాలు కూడా అక్కడ వ్యాపారులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 50 లక్షల వరకు విలువ ఉన్న వజ్రాలను అక్కడ విక్రయించడం జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు. 2 రోజుల క్రితం జొన్నగిరి ప్రాంతంలోని ఒక మహిళా రైతు కూలీకి చాలా విలువైన వజ్రం కూడా లభించింది. దాన్ని వ్యాపారి 6 లక్షల పైచీలకు నగదు, అలాగే 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా తెలుపుతున్నారు. అందుకే రాయలసీమ రతనాల సీమ అని చెప్పి మనకు అన్నట్టుగా ఇప్పటికీ అక్కడ కర్నూలు సంబంధించి విజయనగర సామ్రాజ్యంలో ఏదైతే నానుడి ఉండేదో, రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారని కర్నూలు సంబంధించి మనకి అదే విధంగా ప్రస్తుత పరిస్థితి కూడా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది.